ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు గడిచిన 5 మాసాలు కూడా మనల్ని సురక్షితంగా కుటుంబాలన్నిటిని కాచి కాపాడిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు. మరి 6వ మాసంలో మరి జూన్ నెల 1వ తేదీన మనందరం కూడా మళ్ళీ కలిసి దేవుని ఆరాధించటానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం ఇప్పుడు ఈ ఆరాధనని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. మన మధ్యలో బ్రదర్ సురేష్ ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి. ప్రభా మరొకసారి ప్రభా ఏ విధంగా స్తుతించి ఆరాధించి ప్రభా మరి ప్రార్థించుకోవడానికి మంచి అవకాశం మాకు దయచేస్తున్నారు తండ్రి. గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడినారు తండ్రి. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించినారు తండ్రి. ముఖ్యంగా ప్రభా మా ప్రేయర్ మీటింగ్లో కూడా సహాయం దయచేస్తున్నారు. అంత ఫ్యామిలీ అంతా కలిసి ప్రభా మరొకసారి ప్రభా మమ్మల్ని మరి ఆరాధించుకోవటానికి సహాయం దయచేస్తున్నారు. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా మరి ఇంకా మీ కృపలో ప్రభా మమ్మల్ని నడిపించండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంని మీ చేతిలో పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతిలో పెట్టుకుంటున్నాం తండ్రి. మీ ప్రభా ఆత్మీయ దీవెనలతో నింపండి. మీ కృపలతో నింపండి తండ్రి. ఔషధులు ప్రభా ఎవరికేం ఔషధులు ఉన్నాయో ప్రభా శారీరకంగా ప్రభా మరి బలహీనతల్లో ప్రభా మరి మీరే సహాయం దయచేయండి. ఆరోగ్యం దయచేయండి. ఔషధులు ప్రభా మీరే ప్రభా ఉండి మీరే నడిపించండి తండ్రి. ప్రభా మరి మీ కృపలో ప్రతి ఒక్క కుటుంబంని ప్రతి ఒక్క బిడ్డని నడిపించండి తండ్రి. ప్రభా మరి మీకు వందనములు స్తోత్రములు మరొకసారి తండ్రి. ఈ విధంగా ప్రభా వస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి తండ్రి. ఈరోజు ప్రభా స్తుతించి ఆరాధించి సహాయం దయచేయండి. వాక్యంతో కూడా మిమ్మల్ని బలపరిచి ఈ దినమంతా కూడా మరి దీవించి ఆస్వాదించి మన అడుగుచి చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సురేష్. మనం ఇప్పుడు పాటలు పాడుకుందాం. మనందరం కూడా కలిసి దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా యేసు ప్రభుని ఎల్లరూ స్తుతించుడి అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా నాతో కూడా కలిసి పాడవలసిందిగా ప్రార్థిస్తాం. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి, తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారాని యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి, సూర్య చంద్రులార ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించే యేసుని స్తుతించుడి, అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతించుడి, హృదయమును ఛేదించిన
నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులా నేలున్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. యువకులరా, పిల్లలరా, దేవుని స్తుతించుడి. జీవితముల్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా, ప్రభువులరా, యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులా నేలున్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా, దేవుని స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా, పూర్వభక్తులరా, దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులా నేలెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాత మస్తకం నీకంకితం అనే పాట అందరం కూడా కలిసి పాడుకుందాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు.
నీ హృదయమారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతినిగ పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ కాలమైనా నిన్ను ఘనపరచ బ్రతుకు నిమ్మయ. నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృప నిమ్మయ. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. ఓకే. ఇప్పుడు మనం కిడ్స్ టైం కలిగి ఉంటాము. పిల్లలు ఎవరైనా ఉంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. గుడ్ మార్నింగ్ యునోకి. Good morning, Pastor. Praise the Lord, ప్రైజ్ family. లార్డ్. I'm going to say a memory verse. For God so loved the world, he gave his only begotten Son. Whoever believes in him shall not perish, but have eternal life. John 3:16. Thank you, family. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఓకే, ఇంకెవరున్నారా పిల్లలు? Gratitude and all my words for sure. As I looked in you, how could I express I could sing these songs as I often do. Every song must stand. So I throw up my hands, praise you again and again. All that I have is hallelujah, but nothing before a king except a heart singing hallelujah.
respond. I've got just one goal. With my arms stretched wide, I will worship you. I've got to respond. I've got just one goal. With my arms stretched wide, I will worship you. So I throw up my hands and praise you again and again. 'Cause all I have is a hallelujah, hallelujah. And I know that is not much, but I've nothing else except for a heart singing hallelujah, hallelujah. Oh, come on, my soul. Oh, don't you get shy of me. Lift up your soul. 'Cause you got a light inside of those lungs. Get up and praise the Lord. Oh, come on, my soul. Oh, don't you get shy of me. Lift up your soul. 'Cause you got a light inside of those lungs. Get up and praise the Lord. Oh, come on, my soul. Oh, don't you get shy of me. Lift up your soul. You got a lion inside of those lungs. Get up and praise the Lord. Oh, come on, my soul. Oh, don't you get shy of me. Lift up your soul. 'Cause you got a lion inside of those lungs. Get up and praise the Lord. So I throw up my hands, praise you again and again. 'Cause all I have is a hallelujah, hallelujah. But I know that is not much, but I have nothing else except for a heart singing hallelujah, hallelujah. Thank you, family. Thank you so much, Jonathan. God bless you. Mama. Thank you, Mama. ఓకే, మనం ముందుకు వెళ్దాం. ఇంకెవరున్నారా పిల్లలు? పిల్లలు లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం ఇంకా. ఓకే. యాక్చువల్లీ ఈ వారంలో చాలా బర్త్‌డేస్ ఉన్నాయి ఫ్యామిలీలో. ఓకే. ఈ గమనించండి, ఈ వారంలో మన ఫ్యామిలీలో బర్త్‌డేస్ వీణా బర్త్‌డే 3వ తారీఖుని, అదేవిధంగా జోయానా వినోద్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్‌డే 4th జూన్‌ని ఇక్కడ సింగపూర్‌లో మరి వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా సిస్టర్ ప్రభావతి బర్త్‌డే 5వ తారీఖున, సోను బర్త్‌డే 6వ తారీఖున, క్లెమెంట్ బర్త్‌డే 7థ్‌న, అదేవిధంగా మన చిరి అండ్ నిసి వెడ్డింగ్ యానివర్సరీ 8వ తారీఖున, కాంత్ ప్రవీణ్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా 8వ తారీఖున ఉంది. ఈ యొక్క బర్త్‌డేస్ గురించి మన మధ్యలో డిఎస్ పన్న ప్రేయర్ చేస్తారు.
అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ డిఎస్ పైన ప్రేర్ చేయండి. దేవా అలాగే దేవా ప్రవీణ్ హెప్సి ప్రభా కాంత్ ప్రవీణ దేవా మరి మ్యారేజ్ డే జరుపుకుంటుండగా దేవా మరి వారి జీవితంలో కూడా మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం దేవా. వారి మ్యారేజ్ లైఫ్ లో దేవా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం దేవా. మా జీవితంలో మీరు సంవత్సరాలు కాదు దేవా, మరి ప్రతి దినము ప్రతి క్షణము దేవా మమ్మల్ని కాచి భద్రపరుస్తుంది. మీకు స్తోత్రం తండ్రి దేవా. మరి వీరి జీవితంలో దేవా మరి ఇక్కడి వరకు దేవా మీరు చేసిన ప్రతి మేలు లాగా దేవా మీరు తోడుకుంటున్న విధానం బట్టి స్తోత్రం దేవా. మరి దేవా మరి ఇంకా ముందు కూడా దేవా వారి జీవితంలో ప్రతి ఏరియాలో దేవా మరి వారి ఆర్థిక విషయాల్లో దేవా, మరి ఉద్యోగ విషయాల్లో దేవా, మరి కెరియర్ లో కానీ దేవా, ఆరోగ్య విషయంలో దేవా ప్రతి ఒక్క దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రతి ఒక్క విషయంలో వారిని దీవించమని దేవా, ప్రతి ఏ విషయంలో కూడా దేవా వారి లేమి అనేది చూడకుండా దేవా మరి వారిని దీవించమని, ప్రతి విషయంలో వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. బర్త్డేస్ అన్ని మరోసారి గుర్తుపెట్టుకోండి. వీణా బర్త్డే 3వ తారీఖున, జోయానా బర్త్డే 4వ తారీఖున, ప్రభావతి బర్త్డే 5వ తారీఖున, సోను బర్త్డే 6వ తారీఖున, క్లెమెంట్ 7వ తారీఖున, ప్రవీణ్ అండ్ ఎఫ్సి 8వ తారీఖున, కాంత్ ప్రవీణ్ 8వ తారీఖున. సో ఇవన్నిటి గురించి కూడా మీరు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రోపేట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సాక్షి సమయము, ఈ యొక్క సమయాన్ని సాక్ష్యాలకు ఇవ్వబడుతుంది. మీ యొక్క సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఈ సమయంలో మీరు ఉపయోగించుకోవచ్చు. బాలు కూడా మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బాలు మామ. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దేవుని నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, లాస్ట్ వీక్ అనుకోకుండా నేను హాస్పిటలైజ్ అయ్యాను. మీ అందరి ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల సజీవతలో ఉండి మళ్ళీ మధ్యలో సాక్ష్యం చెప్తాకు దేవుడిచ్చిన కృపను బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ మంత్ నాకు సడన్ గా చెస్ట్ లో పెయిన్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ అంతా లాగినట్టు అనిపించింది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ చూపిస్తే ఈసీజీ తీశారు. ఈసీజీ చూస్తే ఈసీజీలో నార్మల్ అని వచ్చింది. నార్మల్ వస్తే ట్యాబ్లెట్లు ఇచ్చారు, ఒక 5 days వాడమని. నాకు ఆ పెయిన్ కానీ చెయ్యి నొప్పి కానీ తగ్గట్లేదు. వెంటనే మళ్ళీ 2 daysకే మళ్ళీ వెళ్ళిపోయాను డాక్టర్ దగ్గరికి. అయితే నీకు టెస్టులు రాస్తాను, ఆ టెస్టులు చేయించు అన్నారు. ఫస్ట్ ఈకో టెస్ట్ చేయించాను, అది నార్మల్ వచ్చింది. అది పట్టుకొని వెళ్తే ఈకో టెస్ట్ ఒకదాని వల్ల మనం డిసైడ్ అవ్వలేము, టీఎంపీ కూడా చేయించు అన్నారు. టీఎంపీ టెస్ట్ చేయించాను. టీఎంపీ టెస్ట్ చేస్తే అందులో పాజిటివ్ వచ్చింది. అందులో పాజిటివ్ వస్తే వెంటనే మళ్ళీ యాంజియోగ్రఫీ చేయాలి. యాంజియోగ్రఫీ చేస్తే అసలు బ్లాక్ ఉందా లేదా అనేది, లేదంటే మెడిసిన్స్ ద్వారా తగ్గుతుందా అని తెలుస్తుంది అన్నారు. యాంజియోగ్రఫీ టెస్ట్ కానీ వెళ్ళాం. అసలు మేము అలాగే స్టంట్ పడుతుందని కానీ అడ్మిట్ అవ్వాలని కానీ డిసైడ్ అవ్వకుండా మామూలుగానే వెళ్ళాం. మెడిసిన్స్ ద్వారా తగ్గిపోతలే, నాకేం ఉండదని ధైర్యం మీద వెళ్ళాం. అయితే యాంజియోగ్రఫీ టెస్ట్ చేసిన తర్వాత కంపల్సరీ స్టంట్ వేయాలి, బ్లాక్ ఉంది, ఒక స్టంట్ పడుతుంది అన్నారు. ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుని స్టంట్ వేయమని చెప్పాం. దానికి 1,50,000 వరకు అవుతుంది అన్నారు. మీకు ఆరోగ్యశ్రీ కానీ మెడికల్ కార్డు కానీ ఇదేంటంటే
మీరు అప్లై చేసుకోవచ్చు అంటే నాకు మెడికల్ లేదు, అది డెడ్ అయిపోయింది, కట్టాను కానీ డెడ్ అయిపోయింది. ఆరోగ్యశ్రీ ఉందండి అంటే ఆరోగ్యశ్రీ అప్లై చేసుకోండి అన్నారు. మనం 21st నేను ఆరోగ్యశ్రీ అప్లై చేశాను, కానీ 22nd నుంచి ఆరోగ్యశ్రీ ఆప్షేర్. కానీ మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మా రూమ్ లో నేనున్న రూమ్ లో చాలా మంది అప్లై చేశారు. కానీ 22nd మార్నింగ్ 11 o'clock ఆరోగ్యశ్రీ వాళ్ళు వచ్చి మీకు అప్రూవల్ అయ్యింది, మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు అని చెప్పారు. నాతో నా పక్కన ఉన్న వాళ్ళందరికీ రిజెక్ట్ అయ్యింది. వాళ్ళందరినీ మీరు డబ్బులు ఉంటే చేయించుకోండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి ఆరోగ్యశ్రీ కూడా ఓకే అయింది, ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఈ విధంగా మళ్ళీ మీ అందరి ముందు నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీ అందరి ప్రార్థనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయని నేను నమ్ముతున్నాను. ఇంకా మా కుటుంబం కోసం, మా కోసం మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తారు. థ్యాంక్ యూ బాలు. అందరికీ తెలిసిన విషయమే, మనకి మరి అద్భుతంగా ఇప్పుడు మరి ఒక సాక్ష్యం విన్నాం. మరి ఆరోగ్యశ్రీ 22nd ఆపేయడం, మరి బాలుకి 22nd ఉదయమే అది అప్రూవ్ అవడం కూడా అంతా దేవుని కృప. మరి అందరూ కూడా కుటుంబం చాలా భారంగా ప్రార్థించారు. దాన్ని బట్టి కూడా దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇంకా పూర్తి ఆరోగ్యం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి త్వరగా మరి ఆ వర్క్లో కూడా జాయిన్ అవటానికి కూడా దేవుడు కృప చూపించేలాగా ప్రార్థన చేయండి అందరూ కూడా. ఓకే, మనం ముందుకు వెళ్దాము. అదేవిధంగా మరి ఆ పిల్లల కొరకు గురించి మనం ప్రార్థన చేద్దాం. బాబు గారు ఇంకా కాలేజీలో చదువుతున్నాడు, వాళ్ళ ఎడ్యుకేషన్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. మీరు వ్యక్తిగతంగా బాలుకి ఫోన్ చేసి మాట్లాడితే కొంచెం వాళ్ళకి ఆదరణగా ఉంటుంది కనుక అందరూ కూడా మీకు వీలైనప్పుడు ఫోన్ చేసి మాట్లాడవలసిందిగా నేను ప్రభుపేట మిమ్మల్ని అడుగుతున్నాను. మన మధ్యలో మరి చెప్పబడిన ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్తారా? ఓకే, ఇంకెవరు లేకపోతే మన మధ్యలో అరుంధతి అక్క బాలు గురించి ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన దేవా, ఘనమైన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దీని కాలమంతా కూడా మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఈ సాయంత్రం సమయంలో నీ తండ్రి దేవా చిన్న కుటుంబంగా చేరి తండ్రి చేస్తున్న ప్రార్థనలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కనికరం చూపించి దయ చూపించండి, సహాయం చేయండి ప్రభా. ఘనమైన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. బాలుని విషయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన స్వస్థత కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. యేసయ్యా తండ్రి, శ్రమల నుండి విడిపించే దేవుడుగా ఉన్నావు తండ్రి. దేవా మమ్మల్ని తండ్రి కాపాడే దేవుడుగా ఉన్నావు తండ్రి. మమ్మల్ని అరచేతిలో చెక్కుకున్న దేవుడుగా ఉన్నావు తండ్రి. ఆ బిడ్డను బట్టి నీకు వందనాలయ్యా. ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహింపచేయండి దేవా. ఆ బిడ్డ మీద నీ రక్త ప్రోక్షణ జరిగిస్తున్నాం తండ్రి. కనికరం చూపించయ్యా, నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని అంతటిని కూడా నువ్వు తండ్రి దేవ కాపాడండి, సహాయం చేయండి దేవా. బిడ్డలిద్దరిని కూడా తండ్రి దేవ భవిష్యత్తు అంతట్లో కూడా నువ్వు తోడు నీడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కుమారుని బట్టి కూడా నీకు వందనాలయ్యా. బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. దేవా నీ యందు ఎంతగానో తండ్రి దేవా నీ సన్నిధిలో గడుపుతున్న బిడ్డలుగా ఉంటున్నారు తండ్రి. నీ కృపతో నీ దయతో తండ్రి ఆ బిడ్డల్ని తండ్రి కాపాడి తండ్రి సంరక్షించండి ప్రభా. మా ఇళ్ళ చాలని దేవుడుగా ఉంటూ తండ్రి అనేక శ్రమల నుంచి తప్పిస్తూ తండ్రి నడిపిస్తున్న విధానానికై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న తండ్రి ప్రార్థన నీ పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మరి మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో నెక్స్ట్ వీక్ మన మధ్యలో పాస్టర్ శేఖర్ గారు వాక్య పరిచయం చేస్తారు షెడ్యూల్ ప్రకారం. నెక్స్ట్ వీక్ శేఖర్ గారు మన మధ్యలో వాక్య పరిచయం చేస్తారు. మీరు అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మన మధ్యలో సిస్టర్ రేబుకా ఇప్పుడు మనల్ని వర్షిప్లో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. మనమందరినీ దేవుడు ఇంతకాలం సురక్షితంగా ఉంచి మనల్ని సజీవ లెక్కలో ఉంచి మనల్ని కాపాడుతూ వస్తున్నందుకు మనం అందరం కలిసి
దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరం కలిగిన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతి 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 స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మా తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్మల్ని తండ్రి కాచి కాపాడి తండ్రి భద్రపరిచి తండ్రి మాకు ఏ అపాయం లేకుండా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ప్రభా ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి ఒక్క ఇరుకుల్లో నుంచి తండ్రి మీరు మమ్మల్ని అందరినీ తండ్రి బయటకు తీసి తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకు వేలాది స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రి పరలోక తండ్రి ప్రభా జవాబిచ్చే దేవా మీ పాద సన్నిధిని మేము స్తుతించడానికి ప్రభా గణపరచడానికి తండ్రి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభా అయినప్పటికీ తండ్రి మీరు తండ్రి మా వైపు చూసి తండ్రి మా అక్కర్లను అవసరతను తండ్రి మీరే తండ్రి తీర్చి ప్రభా మాకు తండ్రి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తండ్రి మీరు కాచి భద్రపరిచి రెబ్కా మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. ప్రభా మా తండ్రి గొప్ప దేవుడు ప్రభా మహాగణుడు ప్రభా నిత్య నివాసి అయిన మా గొప్ప తండ్రి మీ పాద సన్నిధి తండ్రి మీకే చేరి తండ్రి స్తుతి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. ప్రభా మేము తండ్రి ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి. ప్రభా మేము తండ్రి ఎన్నో పాపాలు చేసి తండ్రి ప్రభా మేము తండ్రి ఏం చేయలేక తండ్రి మేము నిస్సహాయకులు లాగా ఉన్నప్పుడు తండ్రి మీరే తండ్రి మా దరికి చేరి తండ్రి మమ్మల్ని తండ్రి ఆదరించి ప్రభా మాకు తండ్రి సహాయం చేస్తూ వస్తున్నారు. ప్రభా మా ప్రతి ఒక్క ప్రార్థనకి తండ్రి జవాబిస్తూ వస్తున్నారు. ప్రభా మీకే స్తుతి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. ప్రభా మీరు తండ్రి మా కొరకు తండ్రి మీ యొక్క ప్రశస్తమైన రక్తంని తండ్రి శిలువపై కార్చి తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినారు. ప్రభా మీ యొక్క గొప్ప జనాంగంలో తండ్రి మమ్మల్ని కూడా తండ్రి మీరు తండ్రి కలిపినారు తండ్రి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా మా తండ్రి మేము తండ్రి మీరు చేసిన మేలుని మహోపకారాలను తండ్రి మేము చేత పట్టుకుని తండ్రి ప్రభా మేము స్తుతిస్తున్నాం. ప్రభా మేము ఎన్ని స్తుతులు చెల్లించినా ప్రభా అది తక్కువని ప్రభా మా తండ్రి మిమ్మల్ని అయితే తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము తండ్రి ప్రభా మహాగణులు తండ్రి కేరేబుల్ తండ్రి మిమ్మల్ని స్తుతించినప్పటికీ తండ్రి ప్రభా మీరు మా వైపు చూస్తున్నారు ప్రభా మమ్మల్ని రక్షిస్తున్నారు ప్రభా మాకు సహాయం చేస్తున్నారు ప్రభా మా యొక్క ప్రార్థనకి తండ్రి జవాబు ఇవ్వడానికి తండ్రి మా దగ్గరికి వచ్చి తండ్రి మీరు సహాయం చేస్తున్నందుకు ప్రభా మీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా మా యొక్క ఫ్యామిలీస్ లో తండ్రి యవనస్తుని తండ్రి మీరే పట్టుకుని తండ్రి మీ సన్నిధికి చేర్చి తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి చేస్తున్న మా మహాగణ గొప్ప కార్యం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా యొక్క చిన్న బిడ్డల్ని కూడా తండ్రి మీరే దీవించి ఆశీర్వదిస్తున్నారు ప్రభా. వారి రాకపోకలో తండ్రి మీరే తోడుగా ఉంటున్నారు ప్రభా. వారి చదువులో మీరే తోడుగా ఉంటున్నారు ప్రభా మేము తండ్రి అడగక ముందే తండ్రి మీరు మా దగ్గరికి వచ్చి తండ్రి మాకు సహాయం చేస్తున్నారు ప్రభా. మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మేము తండ్రి ఏదైతే ప్రభా మేము అడుగుతున్నామో తండ్రి ప్రభా మీరు తండ్రి జవాబిస్తున్నారు ప్రభా మరి తండ్రి బాలన్న తండ్రి మీరే ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చినారు ప్రభా ఎంతో ప్రమాదం నుంచి తండ్రి మీరు తప్పించి ప్రభా బాలన్నకి ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి మీకు స్తోత్రములు ప్రభా సాక్ష్యం చెప్పడానికి తండ్రి మీరు మా మధ్యకి తీసుకొచ్చినందుకు కూడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి మా ఫ్యామిలీస్ లో తండ్రి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తండ్రి రబి అన్మ్యూట్. స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మేము ఎన్ని స్తుతులు చెల్లించినా ప్రభా అది తండ్రి ప్రభా అది లెక్కకి రావు ప్రభా.
ప్రభా మీరు చేస్తున్న మేళ్ళని మహోపకారాన్ని తండ్రి మేము చేత పట్టుకుని తండ్రి మీరు ఇచ్చిన రక్షణని కూడా తండ్రి మేము చేత పట్టుకుని తండ్రి ప్రభా మేము ఈ విధంగానే తండ్రి కొనసాగులాగా తండ్రి మీరు మాకు సహాయం చేస్తారని తండ్రి నమ్ముతూ తండ్రి ప్రభా మీరు తండ్రి చేసిన మేళ్ళని మహోపకారాన్ని తండ్రి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి ప్రభా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా నేను ప్రభా మమ్మల్ని అందరి తండ్రి దీవించి కాపాడి తండ్రి మీరు తండ్రి మా పట్ల ఉండి తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో తండ్రి మాకు తోడుగా ఉండి తండ్రి సహాయం చేస్తున్నందుకు ప్రభా మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీని తండ్రి మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నారు ప్రభా మరి తండ్రి మీరే తండ్రి కాపాడుతున్నందుకు తండ్రి ప్రభా మేము తండ్రి మీకు స్తుతులు అర్పించుకుంటూ తండ్రి ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసునామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. 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 మన మధ్యలో మరి బైబిల్ సాంగ్ సురేష్ అండ్ ఫ్యామిలీ వారు బైబిల్ పాట పాడుతుండగా మనందరం కూడా మన కుడి చేత్తో ఈ యొక్క బైబిల్ని చూపించవలసిందిగా వేడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అందరం కూడా కలిసి మన చేత్తో మీ యొక్క బైబిల్ని చూపించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథం గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Praise the Lord. Praise the Lord. అంకుల్ మీ వాయిస్ వినిపించట్లేదు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుకుందామండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల సర్వ మండలములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్వము సమూహములు కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలువవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరువవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి చదివిన పద్మజ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ ప్రభావత్ ఉన్నారా? మామ లేదు మామ. ఓకే. వాక్య పరిచర్య గురించి మన మధ్యలో ప్రవీణ్ మరి వాక్య పరిచర్య చేయ నిమిత్తం మన మధ్యలో మరి రాకేష్ ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, కృపగల రాజా, ఓరే మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు. అయ్యా, ప్రాముఖ్యమైన అంశంలోకి తండ్రి ఈ దినం తండ్రి
ఈ ఆరాధనలో మమ్మల్ని తండ్రి చేర్చినావు, నీకు స్తోత్రములు. అయ్యా మేము వాక్యం వినబోతుండగా తండ్రి మా హృదయాలను తండ్రి, మా చెవులను, మా శరీరాన్ని తండ్రి నువ్వు సిద్ధపరచమని వేడుకొంచున్నాం. మా ఆత్మను ఇంకా సిద్ధపరచమని వేడుకొంచున్నాం. అయ్యా నీ మాట వినటానికి తండ్రి మమ్మల్ని తండ్రి ఆతురపరచు. అయ్యా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొంచున్నాం. అయ్యా వాక్యం విత్తబోతున్న ప్రవీణ్ అన్నని కూడా తండ్రి నీ చేతిలో సమర్పించుకుంటున్నాం. అయ్యా నీ బూరగా నీ బిడ్డని వాడుకోండి. అయ్యా నీ బిడ్డలకి కావలసిన తండ్రి అయ్యా వాక్యాన్ని, అయ్యా మాటలను తండ్రి నీ బిడ్డ ద్వారా నువ్వు మా అందరికీ అందించమని వేడుకొంచు. ఈ సమయాన్ని తండ్రి అయ్యా నీకు ప్రతిష్టపరచుకొని శ్రేష్టముగా తండ్రి ఇచ్చి మేము తండ్రి మేము ఉండటానికి కృప చూపండి. నీ చేతిలో సమస్తాన్ని తండ్రి సమర్పించుకొంచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. మరి ముఖ్యమైన సమయానికి మనం వచ్చాము. మన మధ్యలో మరి వాక్య పరిచయం చేయటానికి ప్రవీణ్ రెడీగా ఉన్నారు. ఈ సమయాన్ని బ్రదర్ ప్రవీణ్కి ఇస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా అంశం ఏంటి అనంటే మంచి సాక్ష్యం. అంశం ఏంటంటే మంచి సాక్ష్యము. అందరం కూడా బైబిల్ గ్రంథం తెరుచుకొని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకుందాం. ఇక్కడ పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడు అనంటే, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమైన ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మా జీవంగల దేవా, పరలోకమందున్న మా తండ్రి, ఇదిగోనైనా ప్రభు మాట్లాడేది నేను కాదు తండ్రి. ఈరోజు నన్ను మీ బూరగా వాడుకొని నాతోని మా అందరితోని నీ వాక్యంతో మాట్లాడవలసిందిగా కోర్చు. త్వరలో రాన్న యేసునామం పెట్టి అడిగిడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాల్లో పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడనంటే, కావున దేహమందును దేహము విడిచినను అంటున్నాడు. అంటే దేహము యందు ఉన్నను దేహము విడచినను. మరి ఈయన ఏం చెప్తున్నాడు? ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు దేహమందునను దేహము మనం విడిచిపెట్టినను మనకి దేవునికి మనం ఎలాగ ఉండాలంట అంటే దేవునికి ఇష్టలమై ఉండవలనని ఆయన మిగుల అపేక్షించుచున్నాడంట. ఎందుకనగా అని 10వ వచనంలో రాస్తున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. అది 10వ వచనంలో మరి వివరంగా రాస్తున్నాడు పౌలు భక్తుడు. ఏమనంటున్నాడు? ఎందుకనగా మరి మనము ఈ లోకంలో జీవించినప్పుడు మనం శరీరంతో మరి చేసిన మంచి కార్యములైనను చెడ్డ కార్యములైనను మరి ఎక్కడికి వస్తున్నాయి అంటే
దేవుని మరి సన్నిధిలో మనము దేవునికి మరి ఎక్కడ అంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇప్పుడు మనం దేహంలో ఉన్నను, దేహం విడిచినను మనము దేవునికి ఇష్టమై ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఎందుకు అనంటే తర్వాత మనము ఎక్కడికి వెళ్తున్నాము అనంటే ఈ లోకంలో మనం చేసిన కార్యాలు బట్టి, మంచి కార్యాలు బట్టి మనకేమొస్తుంది, దేవుడు ఏం చేస్తాడు, మరి మనము ఆ జడ్జిమెంట్, ఆ తీర్పు దినాన దేవుడి దగ్గరికి మనము ఆ నిలవబడినప్పుడు మరి అక్కడ మరి మన గురించి సాక్ష్యము చెప్పబడుతుంది. ఏ మంచి సాక్ష్యం బట్టి మనకు దేవుడు ఏం చేస్తాడు, ఆయా క్రియలు బట్టి మరి మానవునికి లేక విశ్వాసికి లేక క్రైస్తవునికి మరి ప్రతిఫలము ఇవ్వబడుతుంది అని మరి ఇక్కడ పౌలు భక్తుడు మరి మనకు రాసింటున్నాడు. అయితే మరి ఆయన కొన్ని విషయాలు మనకి చెప్తున్నాడు. ఏంటంటే ప్రాణము, దేహము ఉన్నను, దేహము విడిచినను మన క్రియలు దేవునికి ఇష్టంగా ఉండాలి అని రాస్తున్నాడు. ఈయన పౌలు భక్తుడు, ఆయన గొప్ప స్కాలర్ కాబట్టి ఒక 2 అక్షరాల్లో ఆయన లేక 2 వాక్యాల్లో ఆయన రాసి మరి పెట్టింటున్నాడు. దీన్ని ఏంటి అని వివరంగా మనం కొద్దిగా చూసుకున్నట్లయితే అసలు మానవుడి గురించి అని ఏంటి, ఆ 10వ వచనంలో ఏం రాసి ఉంటున్నాడు, అసలు మానవుడి జీవితం ఎలాంటిది, మానవుడు ఏ పాటి వాడు అని ఒకసారి మనలో మనము పరీక్షించుకుందాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే మరి మానవుడు ఎలాంటి జీవితము అనేది ఒకసారి చూసుకుందాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. యోబు గ్రంథము ఒకడు ఒక్క నిమిషం 21వ అధ్యాయము 22వ వచనము. ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా, ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. 23. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును. ఇప్పుడు మానవుడు ఏ పాటి వాడంటే చూడండి వాక్యంలో, ఒకడు తన కడవలిలో పాలు నిండి ఉండగను అని ఉంది. తన కడవలిలో అట పాలు నిండి ఉండగను అంటే సమృద్ధి. ఆ మానవుడికి సమృద్ధి ఉంది. అయితే తర్వాత మరి తన మూలుగలో మరి ఎముకలలో మూలుగా బలిసి ఉన్నను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదిని కలిగి మరి నిండు ఆయుష్తో మానవుడు ఏమైతున్నాడు, ఇక్కడ అన్ని సమృద్ధిగా ఉన్నాయి కానీ ఏమైపోతున్నాడు ఈ మానవుడు, మృతి నొందును అనుంది. మరి ఈ మానవుడు గురించి ఇంకోటి చూసుకుందాము. మన మానవ శరీరం ఎలాంటిది, కీర్తనలు 22:29. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఇప్పుడు ఇక్కడ భూమి మీద వర్ధిల్లుచు వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసుకొనుచు ప్రాణమును కాపాడుకొనలేక మంటి పాలగుదురు. ఇప్పుడు ఈ మానవుడు మరి ప్రాణములు కాపాడుకోలేక ఏమైపోతున్నాడు, మరి మంటి పాలగుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రాణాలు మరి డాక్టరు ప్రాణాలు పోశాడని చెప్పుకుంటా ఉంటారు కదా. మరి వాక్యం ఏం చెప్తుంది, మానవుడు ప్రాణాలు కాపాడలేడు, మానవుడు ప్రాణాలు కాపాడుకోలేడు. మరి ఎవరు మరి మనకి ఎవరు మన ప్రాణాలకి మనకి దయచేసేవాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి దరే మనకి ఈ ప్రాణము మానవుడి చేతిలో లేదు కానీ
దేవుని చేతిలో ఉంది, జీవం గల దేవుని చేతిలో ఉంది మన ప్రాణము. ఇప్పుడు ఈ మానవుడు మరి డాక్టర్ ప్రాణాలు కాపాడారు, మరి ఆయన ప్రాణం పోశాడు అంటారు. డాక్టర్ కేవలము ట్రీట్మెంట్ మాత్రమే చేస్తాడు, తర్వాత భాగము అంతా దేవుని చేతిలో ఉంది. అయితే ఇప్పుడు ఈ మానవుడు మరి ఏమవుతున్నాడంటే ఆయన సన్నిధిన మోకరించెదరు అంటున్నాడు. ఈ మానవుడు మరి ఏ పాటి వాడు? ఇంకొక వచనం చూసుకుందాము, కీర్తనలు 146 4వ వచనము. వారి ప్రాణము వెడలిపోవును, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. మానవుడుగా మరి ఈ లోకంలో ఎన్నో ప్లాన్లు, ఎన్నో మరి నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండబోతున్నాం ఏంటి అని చెప్పేసి మానవుడు మరి ఎన్నో ప్లాన్లు మనం చేస్తా ఉంటాడు. కానీ వారి ప్రాణము వెడలిపోయినప్పుడు వారి మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. మరి దేవుని సంకల్పం గొప్పదా, ఇక్కడ మానవుడి సంకల్పం గొప్పదా? దేవుని సంకల్పమే గొప్పది. ఎందుకంటే మరి ఆయన యుగ యుగములు ఏలేవాడు, ఆయన మన రాజు. మన మానవుడు ఏ పాటి వాడంటే మంటి వాడగుడు, మరి మంటి పాలగుదుడు. మరి మానవుడు ప్రాణాలు కాపాడుకోలేడు, మానవుడు ప్రాణాలు మానవుడి చేతిలో లేవు కానీ దేవుడి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మరి సంకల్పము, మానవుడి సంకల్పము నాడే నశించును. కాబట్టి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి, మనం ఎవరి మీద దృష్టించుకోవాలి అని అంటే మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. మన సంకల్పం ఎప్పుడు కూడా, మన ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని వైపు, ఆయన వైపు, మన కళ్ళు ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తుండా. ఈ లోకంలో మరి ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొను, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంట. మరి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే ఈ లోకంలో మరి నరుడి మీద, మానవుల మీద పెట్టుకుంటే ఏమవుతుంది? వారి సంకల్పము నాడే నశించిపోవును. మరి ఎవరైతే ఆ యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యుడు అని చెప్పబడినది. అయితే ఇప్పుడు మనము పౌలు భక్తుడు మరి ఏ రీతిగా అయితే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10లో చెప్పినట్టు మరి మనము దేవునికి ఆయన ఏం చెప్పాడంటే మనము ఇష్టలుగా ఉండాలి అంటున్నాడు. మీరు దేవునికి ఇష్టలై ఉండాలి. మనము ప్రాణము, మన దేహము ప్రాణము ఉండినను, లేకపోతే మన దేహము విడిచిపెట్టినను, మనకి దేవునికి మనం ఎలా ఉండాలంటే ఇష్టలుగా ఉండాలి. ఎందుకు అనగా అంటే మనం ఇప్పుడు ఈ రిఫరెన్స్లన్నీ చూసుకున్నాం, మానవుడు ఏ పాటి వాడు అని మనం చూసుకున్నాం. దీనికి ఇంకా వివరంగా మనము ఒక ఉపమాన రీతిలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఆ వ్యక్తికి మరి దేవునికి ఎలాగా ఇష్టంగా ఉండాలి అనేది మనం ఆ యొక్క రెఫరెన్స్ లో చూసుకుందాము. లూకా సువార్త, ఇప్పుడు మన అంశంలోకి వచ్చాం మనము. లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వరకు ఉన్నాయి. అయితే ఈ 1 నుంచి 10 వచనాలన్నీ కూడా మనం 3 భాగాల కింద విడగొట్టుకుంటే, ఇక్కడ మరి దేవునికి ఇష్టంగా ఉండాలి అనంటే మరి ఎలాగుంటాం దేవునికి ఇష్టంగా? ఈ లోకంలోనైనాను మరి మనం ఎక్కడికి మనం ఏం కలిగి ఉండాలి? మరి మొన్న అమ్మమ్మ ప్రేయర్ రోజు అందరం మరి చాలా చక్కగా గ్యాదర్ అయ్యాం కదా. మరి అమ్మమ్మ ప్రేయర్ మరి చాలా చక్కగా జరిగింది. అప్పుడు ఏం చెప్పుకున్నాము అమ్మమ్మ విషయంలో? మరి కొందరు మరి మంచి సాక్ష్యము ఇచ్చింటున్నారు అమ్మమ్మ గురించి, ఏ రీతిగా మరి అమ్మమ్మ జీవించుంటున్నది, మరి ఏ రీతిగా మరి మన మధ్యలో ఉన్నట్టుంది, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నది అని మంచి సాక్ష్యము మనం వినింటున్నాం అమ్మమ్మ గురించి. అలాగే మానవుడికి, లేక ఒక క్రైస్తవుడికి, లేక ఒక విశ్వాసికి కావాల్సింది ఏంటి అని అంటే ఒక మంచి సాక్ష్యము.
దేవునికి మంచి సాక్ష్యం లేకపోతే ఇష్టడుగా ఉండడము అసాధ్యము. అదే మరి పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు. ఏంటి అని అంటే, ఈ లోకంలో జరిగించిన మంచి కార్యాలు బట్టి ప్రతిఫలం వస్తుంది, చెడ్డ కార్యాలు బట్టి ప్రతిఫలం వస్తుంది. ఎవరు వారి శరీరంతో జరిగించిన కార్యాలు లేదా క్రియలు బట్టి వారికి ప్రతిఫలము కలుగుతుంది. మనందరం కూడా ఒక రోజు ఎక్కడ నిలవబడబోతున్నామంటే, దేవుని ముందు మనము ఒక రోజు అందరం కూడా నిలవబడిపోతున్నాము. ఆయన ముందు తీర్పు దినము రాబోతుంది. ఆ తీర్పు దినాన్న మరి నీవు నేను నిడిచినప్పుడు మరి ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి? ఇదిగో ఆ రోజు మరి రాళ్ళు మాట్లాడతాయంట. ఇదిగో నువ్వు ఫలానా రోజు ఫలాం చేసావని మరి రాళ్ళు మాట్లాడతాయంట. ఆ 4 గోడల మధ్యలో నువ్వు మాట్లాడిన మాటలు దూషించినట్లయితే, అన్యాయంగా ఎవరి మీద నువ్వు మాట్లాడుంటే, ఇగో ఆ రోజున ఆ తీర్పు దినాన ఆ 4 గోడలు మరి మాట్లాడతాయంట. మరి మానవుడికి కావాల్సింది ఏంటి అనంటే, ఆ సమయంలో కావాల్సింది కారు, లేకపోతే ఒక మంచి ట్రిప్లెక్స్ బిల్డింగ్, లేకపోతే ధనము, బ్యాంకు బ్యాలెన్స్, పలుకుబడి, అవన్నీ కాదు. అవన్నీ మన వెంట రావు. మరి ఆ సమయంలో మానవుడికి కావాల్సింది ఏంటి? ఒక క్రైస్తవ విశ్వాసికి కావాల్సింది ఏంటి అనంటే, ఒక మంచి సాక్ష్యము. ఈరోజు మరి మనం కొన్ని సాక్ష్యాల గురించి చూసుకుందాం. ఏంటి సాక్ష్యం అంటే, ఒక విశ్వాసికి కావాల్సింది ఏం సాక్ష్యం అనంటే సంఘ సాక్ష్యము. మొట్టమొదటిగా ఒక విశ్వాసికి కావాల్సింది సంఘ సాక్ష్యము. రెండోది చూసుకున్నట్లయితే ఒక విశ్వాసికి కావాల్సింది వ్యక్తిగత సాక్ష్యము. మూడోదిగా చూసుకున్నట్లయితే మరి దేవుని సాక్ష్యము. ఈ 3 సాక్ష్యాలు మరి ఈ లూకా సువార్త మరి 7వ అధ్యాయము 1 నుంచి 10వ వచనాల్లో నేను మీకు క్లియర్ గా మరి విభజించి మరి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. అయితే మనము లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే చదవండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చాను. కపెర్నహూములోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు మరి కపెర్నహూములోకి వచ్చింటున్నారు. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావనుద్దేశించిన సిద్ధమై ఉండెను. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ఒక రోగి అయిన దాసునున్నాడు. మరి ఆ దాసుడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే తను చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో క్లియర్ గా రాసింది. అతనికి మరి ఎలాంటి మరి ఆయనకి డిసీజ్ ఉందో లేకుంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆయన్నాడో క్లియర్ గా రాయబడింది. కానీ ఇక్కడైతే మరి ఆయన చావు బ్రతుకుల్లో మరి ఆ రోగి అయిన అన్నట్టు ఉన్నట్టుగా రాయబడింది. ఇంకా చూసుకుందాం. శతాధిపతి యేసుని గూర్చి విని, ఈ శతాధిపతి యేసుని గురించి విని అంటే ఇతను ఒక అన్యుడు. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకున్నాడు. ఆయన దాసుడు మరి రోగి అయి ఉన్నాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు చూద్దాం. ఆయన వచ్చి శతాధిపతి యేసు గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనకు వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఇప్పుడు ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడు? ఈయన ఒక అన్యుడు. ఈయన డైరెక్ట్ గా వెళ్ళలేక మరి ఒక యూదులు పెద్దలైనటువంటి వారిని మరి అయ్యా మరి నా దాసుడు చావు బ్రతుకులో ఉన్నాడు, మీరు కొద్దిగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు నేను యేసు గురించి నేను విన్నాను, ఇదిగో నా దాసుడి గురించి మీరు ఆయన ఒకసారి కలుసుకోండి అని మరి ఆయనని మరి యేసు వద్దకు పంపించున్నాడు. ఇక్కడ ఏం జరిగింది?
వారు యేసు నొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. మొట్టమొదటిగా సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ ఆ శతాధిపతి గురించి, ఆ అన్యుడి గురించి. మరి ఆ యొక్క యూదులు, మరి ఆ యొక్క సంఘ పెద్దలు మరి ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే ఈయన యోగ్యుడు. ఎందుకు యోగ్యుడినా? అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించి ఆయనతో చెప్పెను. చెప్పి మిక్కిలి బ్రతిమాలుకుడి అంట. ఈయనట మన గురించి ఏం కట్టించాడంటే సమాజ మందిరాన్ని కట్టించాడు. తానే కట్టించాడట. ఎవరెవరికో చెప్పలేదు, కానీ వాళ్ళకి సాయం చేయండి అని చెప్పలేదు, కానీ సమాజ మందిరము మరి తానే కట్టించాడట. చూడండి ఎంత గొప్ప సాక్ష్యము మరి యొక్క యూదులు, ఆ యొక్క సంఘ పెద్దలు మరి ఈయన గురించి, ఈ శతాధిపతి గురించి ఎంత మంచి సాక్ష్యము చెప్తున్నారు. మిక్కిలి బతిమాలుకొనిరి అంట. దేవుని దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి మిక్కిలి బతిమాలుకున్నారంట. అయ్యా, మరి యేసయ్యా ఈయన చాలా మంచివాడు అని చాలా చక్కటి మరి సాక్ష్యము మరి చెప్పి వింటున్నారు. తానే సమాజ మందిరంలో తానే ఉండి కట్టించాడు మన జనుల కోసం అనేసి. ఎంత గొప్ప కార్యము ఈయన చేసి ఉంటున్నాడు. మందిరాన్ని కట్టించాడు. ఈ అన్యుడై ఉండి మందిరాన్ని కట్టించుంటున్నాడు. మరి దేవుని గురించి తెలుసుకున్నాడు. మరి ఆ పెద్దలను యేసు దగ్గరికి పంపించుంటున్నాడు. ఈ రోజు మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? సంఘ పరిచయలో ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాం? మనం కనీసము టైంకి వెళ్తున్నామా? చర్చ్ 9 o'clock అంటే 9 o'clock వెళ్తున్నామా? ఆ యొక్క చర్చ్ ప్రాంగణం ఎలా ఉంటుంది? మనం టైంకి వెళ్ళేసి మన ప్రార్థన మనం చేసుకొని వచ్చేస్తున్నామా? మరి మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? ఫలానా మరి వ్యక్తి 9 గంటల కంటే 9 గంటలకే వచ్చేస్తాడు. ఫలానా స్త్రీ ఆవిడ 9 అంటే 9 గంటలకే వస్తారు. పరిచర్లో చక్కగా పాటలు పాడతారు, అన్నిట్లో ఆరాధనలో ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తారు అని. మరి మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? ఈరోజు మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే మనము ఈరోజు రేపు ఉద్యోగం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన బిజీ లైఫ్, మనం ఏం చదువుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, మరి ఏ టైంకి ఎక్కడ ఉంటాం మనకు తెలీదు. కానీ మన సాక్ష్యము ఎక్కడితో స్టార్ట్ అవ్వాలంటే దేవుని మందిరంలో స్టార్ట్ అవ్వాలి. మన సాక్ష్యము మరి సంఘం నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలంటే మన సంఘం ద్వారా మనము సంఘ పరిచయంలో ఉండాలి. దేవుని పరిచయంలో మనము ముందుండాలి. ప్రతి విషయంలో మనము మన పిల్లల్ని మందిరంకి పంపిస్తూ ఉండాలి. మందిరంలో ఉన్న ఆ ఆశీర్వాదం వాళ్ళకి తెలియజేయాలి. మనం కూడా మరి ఎవరో వేస్తే మనం వెళ్ళి కూర్చుందాం, ఎవరో చేస్తే మనం వెళ్ళి అక్కడ మనం ఉందామని అనుకోవద్దు. కొన్ని సార్లు కొన్ని పరిస్థితుల వల్ల మరి దేవుడు మనకి బాధ్యత అప్పగించుంటున్నాడు. మనందరం కూడా ప్రతి ఆదివారం ప్రభుల్లో చేయవేస్తున్నాం. మనము ఏమని చేయవేస్తున్నాం అంటే నీవు వచ్చు పర్యంతరము నీ రాజ్యాన్ని మేము ప్రచురం చేస్తామని. ఈ రోజు మనం ఎవరికైనా ఒక వాక్యాన్ని చెప్తున్నామా? ఈ రోజు ఎవరికైనా మన సాక్ష్యాలు పంచిపెడుతున్నామా? ఈ రోజు మనం ఎవరికైనా మరి దేవుని గురించి చెప్పి 2 మాటలు దేవునిలో నడిపిస్తున్నామా? లేకపోతే మనము మన పిల్లలు ఎప్పుడు మన ఇంట్లోనే మన ప్రార్థనలు చేసుకుంటూ మనము మన ఆశీర్వాదాలు పొందుకోవాలని చూస్తున్నామా? ఎలాంటి సాక్ష్యం ఈ రోజు మనం కలిగి ఉన్నాం? మన సంఘంలో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? ఈ రోజు మరి ఇక్కడ మరి ఆ శతాధిపతి గురించి మరి మంచి సాక్ష్యం చెప్తున్నారు ఈ యూదులు. ఏంటంటే ఆయన సమాజ మందిరంను తానే కట్టించెను, ఈయన యోగ్యుడు ఈయన అని మరి మిక్కిలి బతిమాలుకునిరట. మరి అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నారు? మొట్టమొదటి సాక్ష్యం మనం చూసుకున్నాము. మరి ఈయనకు శతాధిపతి గురించి ఆ యొక్క సంఘ సాక్ష్యం చూసుకున్నాం. రెండో సాక్ష్యం చూసుకుందాం. మరి వ్యక్తిగత సాక్ష్యము మరి ఏ రీతిగా ఉందో చూద్దాం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాటలు వినంగానే వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా
పుచ్చుకొనవద్దు. శ్రమ పుచ్చుకొనవద్దు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నేను పాత్రుడను కాను. అందుచేత ఒక్క నిమిషం. ఇక్కడ ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారా, రానివ్వండి రానివ్వండి, ఏసి ఇక్కడ కూర్చోబెడదాం అనలేదు. కానీ మరి శతాధిపతి ఈయన ఎలాంటి వాడంట, ఈయన ఏం చెప్పాడంటే ఈయన స్నేహితులను పంపించి, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాదు అంటున్నాడు. ఈయనకింత ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. తర్వాత టేస్ట్ ఇంకేమీ చెప్పక్కర్లేదు, కొట్లాడుతున్నారు ప్రశాంతి పచ్చడి. అక్క మాటలు వినపడుతున్నాయి. చిరి మ్యూట్ లో ఉన్నావు. అయితే ఇప్పుడు అందుచేత నీ యుద్ధకు వచ్చుటకు పాత్రుడు కానని నేను కొనలేదు. ఈయన గర్వించలేదు. నేను శతాధిపతిని కదా, రానివ్వండి యేసుక్రీస్తు ప్రభు అని రానివ్వండి, ప్రార్థన చేస్తారు అనుకోలేదు. కానీ ఈయన ఏమనుకున్నాడంటే నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాదయ్యా అనేసి మరి ఎంత చక్కగా మరి ఆయన తగ్గించుకుంటున్నాడు చూడండి. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడు. ఈయన ఏంటి వ్యక్తిగత సాక్ష్యము ఇప్పుడు ఎలా ఉంది అంటే, నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, మరి నా దాసుడు ఏమవుతాడు, స్వస్థపరచబడును అని అంటున్నాడు. నేను సహా అధికారములకు లోబడిన వాళ్ళను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ఇప్పుడు ఒక శతాధిపతి, మరి ఈ శతాధిపతి ఒకరు రమ్మంటే వస్తారు, ఒకరు పొమ్మంటే వస్తారు, ఏమని చెప్తే ఇమీడియట్ గా వాళ్ళు చేస్తారు. మళ్ళీ అలాంటి శతాధిపతి ఒక అన్యుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాదు, నేను పాత్రను కాదు, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, మరి నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము ఈ ఒక శతాధిపతి కలిగి ఉన్నాడు. మొట్టమొదటి సాక్ష్యము మరి సంఘ సాక్ష్యము, అయ్యా ఈయన యోగ్యుడు, మరి ఈయన పాత్రుడు, మరి ఈయన గురించి అంట బతిమాలుకున్నారంట. రెండోదిగా చూసుకున్నట్లయితే ఈయన ఏమంటున్నాడు, నేను మరి పాత్రుని కాదయ్యా, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు, మరి నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మరి ఈ విశ్వాసము మరి ఈయనకి కలిగి ఉంటున్నది. మరి యేసు గురించి తెలుసుకున్నాడు, మరి ఈయన విశ్వాసించుతున్నాడు. ఎంత గొప్ప విశ్వాసము ఈయనలో ఉన్నది. ఈరోజు మనకి అలాంటి విశ్వాసం ఉందా? మన విశ్వాసం ఎలాగుంది? ఈరోజు మన సాక్ష్యం ఎలాగుంది? వ్యక్తిగత సాక్ష్యం ఎలాగుంది? నీవు నేను ఈరోజు ఆ మందిరంలో నిలబడి, ఆ దేవుని సన్నిధిలో నిలబడి ఇతరులకు సాక్షులుగా ఉంటున్నామా? ఇతరులకు మరి వెలుగుగా ఉంటున్నామా? ఇతరులకు మరి త్రోవ చూపించే వాళ్ళగా ఉంటున్నామా? లేకపోతే మనం కూడా త్రోవ తప్పిపోతున్నామా? ఈరోజు మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు? మరి ఆ యొక్క జడ్జిమెంట్, ఆ యొక్క తీర్పు దినాన మరి మనము మరి ఎంత సంపాదించాము, మరి ఏం కలిగి ఉన్నాము అని చూడరు. కానీ ఆ రోజు మనం ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాము అనేది మరి ఆ రోజు తీర్పు దినాన వెళ్ళబడుతుంది. అయితే ఇప్పుడు శతాధిపతి ఒక రెండో సాక్ష్యం విన్నాం మనము. ఈయన వ్యక్తిగత సాక్ష్యము చాలా చక్కగా మరి ఈయన సాక్ష్యము మరి మనం వింటున్నాము. మూడో సాక్ష్యం చూద్దాం. ఇప్పుడు యేసు ఈ మాటలు విని
యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇశ్రాయేలీయులను ఇంత గొప్ప విశ్వాసము ఇంత గొప్ప విశ్వాసి నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు మరి యేసు ఈ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడ్డారట. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇక్కడ ఏమవుతున్నారు, ఇతని గురించి ఆశ్చర్యపడ్డారు. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసము! మరి ఈయన చుట్టూన్న ఆ జన సమూహము వైపు తిరిగి మరి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పింటున్నారంటే, ఇశ్రాయేలీయులలో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. మరి ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలీయులలో ఎవరిని చూడలేదని మరి దేవుడు తానే మరి ఆ జన సమూహం వైపు తిరిగి ఈ శతాధిపతి గురించి మరి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము! మరి ఈ మంచి సాక్ష్యము మరి ఈ శతాధిపతి ఈరోజు కలిగి ఉంటున్నాడు. సంఘం పరంగా చూసుకున్నట్లయితే చక్కటి సాక్ష్యము వినంటున్నాం, వ్యక్తిగత సాక్ష్యము వినింటున్నాము. మరి దేవుడు కూడా ఆశ్చర్యపడి, అబ్బా, ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప మరి విశ్వాసం నేను చూడనే లేదంటున్నాడు. ఎంత గొప్ప మరి సాక్ష్యము ఈ యొక్క శతాధిపతి కలిగింటున్నాడు. ఈరోజు నీవు నేను ఈ వాక్యం వింటూ మరి ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాం మనము? ఈరోజు మరి ఇతరులకు మనం సాక్షిగా ఉంటున్నామా, వెలుగుగా ఉంటున్నామా, ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా లేదా? మరి ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదే పౌలు భక్తుడు ఆ యొక్క కొరింథీయుల పత్రికలో రాసింటున్నాడు, ఆ 9-10 వచనాల్లో మరి ఏమని రాసింటున్నాడు మరొకసారి చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10. కావున దేహమందున్నను దేహము విడచినను ఆయనకిష్టమై ఉండేవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈ మానవుడి జీవితం ఏ పాటిది? కేవలం ఆవిరి బుడగ వంటిది. ఒక క్షణం మాత్రంలో మరి మాయమైపోతాడు ఈ మానవుడు. మట్టి వంటి వాళ్ళం, మట్టి శరీరం కలిగినట్టు వాళ్ళం. మనం ఏ పాటి వారం? మరి అలాంటి వారము దేవునికి ఇష్టలుగా ఉండాలని మరి పౌలు భక్తులు రాస్తున్నాడు. ఈరోజు తీర్పు దినాన్న మరొకనొక రోజు మరి మనం అందరం కూడా మరి ఆఖరి దినాల్లో, ఆఖరి గడియల్లో ఉంటున్నాము. మరి దినములు బహు చెడ్డగా ఉన్నాయి. మరి భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. ఈరోజు మనం మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే మరి ఏం చేయాలి, మరి ఎలా ఉండాలి, మరి దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలి అని మనం ఆ శతాధిపతి ద్వారా తెలుసుకున్నాము. ఈరోజు మనం దేవుని ముందు ఒకవేళ నిజంగా దేవుని రాక వస్తే మనము అందరం కూడా ఆయన్ని ఎదుర్కోగలుగుతామా? ఆయనని ముఖాముఖిగా మనము చూడగలుగుతామా? ఈరోజు మన సాక్ష్యం ఎలాగుంది? మరి ఆ యొక్క మరి దేవునికి అడిగినప్పుడు, నీవు నా కొరకు ఎన్ని ఆత్మలను రక్షించావు, నీవు నా కోసం ఏం చేశావు ఈ భూలోకంలో అని దేవుడు అడుగుతాడు. అంతేగాని నువ్వు ఎంత సంపాదించుకున్నావు, నువ్వు ఎంత కలిగి ఉన్నావు, నీకు ఎంత కీర్తి పేరు ప్రత్యేకలు ఉన్నాయి ఈ భూమి మీద అని దేవుడు అడగడు. కానీ మానవుడు నిమిషంలో ఆవిరిపడి బుడిగ వంటి మానవుడి గురించి మరి దేవుడు ఎంత గొప్ప సంకల్పం, ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటున్నాడు. మరి ఆ యొక్క సంకల్పం ప్రణాళికలు చెప్పినా మనం ఉంటున్నామా? లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ మానవుడు ఏం చేస్తున్నాడు, దేవుని ప్రణాళికలు ఏంటి, మానవుడి ప్రణాళికలు ఏంటి, మరి మనం టాలీ చేసుకోవాలి. దినదినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు పదే వాక్యాల ద్వారా, అనేక వాక్యాల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాము? ఆయన వాక్యాల్ని మరి వింటున్నామే కానీ
మరి వాటిని పాటించట్లేదు. మనకి ఆత్మ మరి సిద్ధమే గాని శరీరము బలహీనము. మనము మంటి వారము అని ఆయనకి తెలిసే ఉన్నది అని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈరోజు మనము ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాము? ఆ యొక్క మరి తీర్పు దినాన, ఆ యొక్క జడ్జిమెంట్ దినాన మనం దేవుని ముందు నిలబడినప్పుడు మరి ఆ రోజు మరి ఎలాంటి సాక్ష్యము మనం కలిగి ఉన్నామని దేవుడు మరి వారి యొక్క క్రియల ద్వారా ఒకవేళ మంచి కార్యాలు చేస్తుంటే మరి వారి క్రియల ద్వారా వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. మరి ఆ యొక్క బంగారు విధులలో, ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయన వారసులుగా మరి ఉంటారు. మరి దేవదూతల్ని మరి మనం ఏం చేస్తామంట? ఆ యొక్క పరలోకంలో దేవదూతలకి మనం కమాండ్ చేస్తామంట. దేవదూతల్ని మనము మరి వారిని రూల్ చేస్తామని వాక్యంలో రాయబడింది. అదే ఒకవేళ మరి మనం గనక మన జీవితం సరిగ్గా లేదంటే మరి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం 3 సాక్ష్యాలు మనం కలిగి ఉండాలి. ఒకటి సంఘ సాక్ష్యము, మరి రెండోదిగా మన వ్యక్తిగత సాక్ష్యము, మరి మూడోదిగా దేవుని సాక్ష్యము. ఈ 3 సాక్ష్యాలు కలిగి ఉంటే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము. కాబట్టి మరి ఈరోజు మనం పరీక్షించుకుందాం, మరి దేవుని వైపు చూద్దాం, ఆయన వైపులో నడుచుకుందాం. మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోని నాతోని మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించును గాక. మరి చక్కటి వాక్యాన్ని, మరి హెచ్చరికలతో కూడిన వాక్యాన్ని మనం విన్నాము. మరి దేవుడు మనతో చాలా సూటిగా ఈ దినాన్ని మాట్లాడాడని నేనైతే గమనించాను. ఎందుకంటే మనం ఏ రీతిగా ఎట్టి సాక్ష్యం మనం కలిగి ఉన్నాము, ఎట్టి సాక్ష్యం కలిగి ఉన్నాం అనేది మనం గమనించాలి. అయితే దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చాడంటే ఆటోమేటిక్గా సంఘ సాక్ష్యంలోనూ వ్యక్తిగత సాక్ష్యంలో కూడా మనం నిలకడగా ఉన్నట్లే. మన నిరీక్షణ ఏంటంటే దేవుడు మన గురించి బలా నమ్మకమైన దాసుడా అని మనం అనిపించుకునే స్థితిలో మనం ఉన్నామా? లేక మరి సంఘ సాక్ష్యం అంటే సంఘంలో సాక్ష్యాలు మన గురించి కొంతమంది మనకు ఫేవరెట్గా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే మనల్ని ప్రేమించేవారు మన వ్యక్తిగత జీవితం ఎలాగున్నా సరే మన గురించి మంచోడురా, చాలా మంచోడు, సంఘంలో పాటలు పాడతారు, సంఘంలో మరి వాక్య పరిచయం చేస్తారు, సంఘంలో పరిచయం చేస్తారు అని మన గురించి సాక్ష్యం చెప్పొచ్చు. కానీ మన వ్యక్తిగతంగా మనం సాక్ష్యం మనకు బాగోపోతే అది వ్యర్థమవుతుంది. సో దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేలాగా మనం ఉంటున్నామా? సంఘంలో మనం పరిచయం చేస్తున్నాము, మరి సంఘంలో మనం అనేక రకాలుగా వాడబడుచున్నాము, మరి సంఘంలో పాటలు పాడుతున్నాము, మరి సంఘ కాపరులకు మన సహాయకంగా ఉంటున్నాము. అయినప్పటికీ కూడా ఈ యొక్క దేవుడు మనల్ని మన గురించి సాక్ష్యం చెప్పకపోతే మన పరిస్థితి ఏంటి? గమనించండి. మన వ్యక్తిగతంగా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుని మరి అంత్య దినంలో ఉన్నాము. మనం అందరం కూడా చూసాము. మరి చివరి దినాల్లో మనం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము. లాస్ట్ 3-4 ఇయర్స్ కూడా ఎవరు ఎక్కడ ఉంటామో కూడా మనకి తెలీదు. మరి మన తల్లిగారు చనిపోయినప్పుడు మనం ఎవరు కూడా చూడలేకపోయాం. కొంతమందికి ఆ యొక్క ధన్యత కలిగింది. మరి కొంతమంది మనం దగ్గరుండి కూడా చూడలేని పరిస్థితి. కళ్ళారా చూసాం మనం ఆ యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. దేవుడు మనకి ఆల్రెడీ వార్నింగ్స్ ఇస్తున్నా సరే మనం మరి ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా మనం నటిస్తూ ఉంటే మనల్ని మనం సరిదిద్దుకుందాం. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుందాం. మరి ఇతరుల పట్ల మనం వేరే దగ్గర నటించవసరం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర మనం సంఘంలో మంచిగా ఉన్నట్టు ఉండి బయటకు వచ్చి మన వ్యక్తిగత జీవితం బాగోపోతే అది వ్యర్థం అవుతుంది. మరి దేవుడు మరి ఈరోజు మన 3 సాక్ష్యాలు ఏ రీతిగా కలిగి ఉండాలనేది దేవుడు మనతో మరి చాలా చక్కగా మన ప్రవీణ్ ద్వారా తెలియపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి చెప్పిన మన ప్రవీణ్ కూడా నా యొక్క హృదయపూర్వక
వందనాలు చెల్లిస్తున్నాను. మనమందరం కూడా మరి ఈ యొక్క అటువంటి సాక్ష్యాలు కలిగి ఉండాలని దేవుని పేరిట మీ అందరికీ కూడా నేను యొక్క మరి యొక్క సమయంలో మీకు అందరికి తెలియజేస్తున్నాను. జనీయుడా, పరిశుద్ధుడా, సృష్టికర్తమైన తండ్రి, మీ బంగారు పాదములకు మరి ఒకసారి వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క మరి శనివారం దినము మరి జూమ్ ఆరాధనలో ప్రభువా మరి మా కుటుంబము అంతా కలిసి నాయన ఇదిగో మరి ఆరాధిస్తుండగా నీవు ఆత్మస్వరూపుగా మా మధ్యలో ఉండి ఆది నుండి అంత వరకు ప్రభు ఈ ఆరాధనలో మీరుండి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. అందుకొరకు వందనాలు ప్రభు. వందనాలు. పాటల్లో సహాయం చేశారు, స్తుతుల్లో సహాయం చేశారు, సాక్ష్యంలో సహాయం చేశారు. అందుకొరకు నీకు వందనాలు ప్రభు. ఈ వారంలో జరిగేటువంటి నాయన ఆ యొక్క మరి బర్త్డేల కొరకు అలాగే వెడ్డింగ్ యానివర్సరీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. బిడ్డలందరినీ మీద జ్ఞాపకం చేసుకుని వారి తలల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. అలాగే ఎదుగునైనా మరి గడిచినటువంటి నెల మే మాసం అంతా నీ రెక్కల చాటు మమ్మల్ని అందరినీ కాపాడారు. భయంకరమైన ఎండలు ప్రభా, మరి ఆ ఎండల్లోనైనా పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగులకుండా కాపాడుతారని వాగ్దానం చేశారు కనుక ఈ వాగ్దానానుసారం మా కుటుంబం అందరినీ కూడా ఆ ఎండల నుండి మమ్మల్ని కాపాడి ఇదిగో నాయన తండ్రిని ఒక నూతన మాసంలో జూన్ మాసం 1వ తేదీలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు, స్తుతులు నాయన. ఇదిగో నీ కుమారుడు నాయన తండ్రి నాయన ప్రభు బిడ్డ నాయన ప్రవీణ్ జ్ఞాపం చేసుకుని నోటుకు నోరుగా ఉండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాల బిడ్డను అభిషేకించి బలపరిచి ఇంకా సేవలో బలంగా వాడబట్టానికి సహాయం చేయండి. సంఘంలో కూడా బలంగా వాడబట్టానికి సహాయం చేయండి. వందనాలు ప్రభా. మరి రేపు దినము ఇదిగోనైనా మరి పెరిసి యోధన అలాగే శైల బయలుదేరి సింగపూర్ వెళుతున్నారు నాయన. వారి కంటే ముందుగా నీ దేవదూతలను పంపించి మార్గం అంతా సరళం చేసి సురక్షితంగా క్షేమకరంగా సింగపూర్ చేర్చండి. మరి నాయన తండ్రి బిడ్డల చుట్టూ నీ ఆదృశ్యమైన చేతులు ఉంచండి, దేవదూతలకి సంరక్షణ ఉంచండి. విమానం ఎక్కినప్పుడు దిగినప్పుడు సహాయం చేయండి. విమానాన్ని నడిపిస్తున్న పైలట్ని మీ స్వాధీనంలో ఉంచుకుని సంయోజిత జ్ఞానం ఇచ్చి చక్కగా ఆయన నడిపించి సురక్షితంగా అక్కడ చేర్చడానికి సహాయం చేయండి. అలాగే 4వ తేదీ జూన్ మాసంలో ప్రభా ఇదిగోనైనా మరి వినోదును అలాగే శైవాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. సంవత్సర కాలం అంతా తల్లి గర్భంలో పిండమైన మొదలు ప్రభా భూమి మీద పడినది మొదలు ఇదిగోనైనా సంవత్సర కాలం అంతా నీ కనుదృష్టి నీ కాపుదల నీ భద్రత బడి చుట్టూ ఉంచారు. ఇదిగో 4వ తేదీన బిడ్డకునైనా మరి నాయన మరి యానివర్సరీ చేస్తుండగా ప్రభా మరి ఆత్మస్వరూపు కానీ బిడ్డలతో ఉండండి. ఆ యొక్క మరి ఫంక్షన్లో ఈవెంట్లో మీరుండి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆ బిడ్డలను దర్శించి వారి భర్తలు ఇద్దరు కూడా మరి వారికి ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి నీకు వందనాల బిడ్డను నీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా ఈ లోకంలో పెంచడానికి కావలసిన జ్ఞానాన్ని తల్లిదండ్రులు దయచేయండి. మరియు సారి బిడ్డను తల్లిదండ్రులు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అలాగే నాయన మా కుటుంబాలన్నిటినీ మీరు నీ రెక్కల చోటన భద్రపరిచి నాయన నీ రాక కొరకు నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నీ రాకలో మేమందరం ఎత్తబడే గుంపులు ఉంటాను సహాయం చేయండి. మీ జీవ గ్రంథాల్లో మా పేర్లు లిఖించండి. అలాగే నీతో ప్రభా మేము యుగ యుగాలు ఉండే కృపా భాగ్యాన్ని మాకు దయచేయమని నాయన యోగ్యులము కాకపోయినప్పటికీ మమ్మలను మీరు ఆయన తండ్రి రక్షించుకుని మమ్మలను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేర్చి నిత్యత్వములో నీ రాజ్యములో మేము అందరం ఉండడానికి సహాయం చేయండి. మీ రాజ్య పౌరులుగా నీ బిడలుగా నీ సొత్తుగా నీ జనాంకముగా నీ పేరు పెట్టబడిన జనులుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు మరి ఒకసారి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఇదేనా ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి ఎంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన ప్రతి కుటుంబమునకు తోడై ఉండి యుగ సమాప్తి వరకు ఆయన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చిన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.
My family. Praise Lord, all of you. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, Praise ప్రైజ్ the లార్డ్, Lord. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి. నెక్స్ట్ వీక్ శేఖర్ గారిది మెసేజ్. బాలు థ్యాంక్ గాడ్. చాలా బాగుంది మెసేజ్. God bless you. థ్యాంక్ యూ. అశోక్ మాయ ప్రైజ్ లార్డ్. బాబు అందరికి వందనాలు. అశోక్ శంకపూర్ వస్తావా? బాలు శంకపూర్ వస్తావా? మా ఇంటికి వస్తావా అడుగుతున్నావు అశోక్. పెద్దమ్మ ప్రైజ్ లార్డ్. పెద్దమ్మ ప్రైజ్ లార్డ్. పెద్దమ్మ ప్రైజ్ లార్డ్. పద్మక్క ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అత్తమ్మ. ప్రైజ్ ది అని లార్డ్. అని కనిపించట్లేదు, చాలా రోజుల నుంచి అని కనిపించట్లేదు మాకు. సునీత అన్న ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థనలో దేవుడు ఆలకించి ప్రైజ్ లార్డ్ శేఖర్ గారు. వినోద్కి శివాకి పాపనిచ్చాడు. సంవత్సరం గడిచిపోతుంది 2 రోజుల్లో. బర్త్డే ఘనంగా జరిగేలాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తప్పకుండా పెద్దమ్మ. ఓకే నాన్న. మీరు మంచిగా వెళ్ళేసి రావరా, కాలు నొప్పులు లేకుండా ఫ్లైట్ చక 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 ఎక్కేసి చక 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 దిగేసేయాలా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రైజ్ లార్డ్ ఆంటీ, ప్రైజ్ లార్డ్. మీరు ఎక్కడ కనిపించట్లేదు మీరు. బావా ఫోకస్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. బాల్ మామ, ఆంటీ బాల్ మామ మీ గురించి ప్రేయర్ చేస్తున్నాం అందరం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ రా. మెర్సా ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎన్ని గంటలకి ఫ్లైట్ రేపు? బాగున్నారా? మెర్సా ఆంటీ. రిటర్న్ లో సైలాక సెంట్ బాటిల్ ఇస్తారు, మర్చిపోవద్దు. నాకు చాక్లెట్స్, సెంట్ వద్దు కానీ చాక్లెట్స్. శైలక ఎవరికి చూపించవద్దు, చిన్నగాడికి మాత్రమే ఇయ్యని చెప్పిస్తుంది. అలాగే ఓకే. బాలుతో మాట్లాడుతున్నారు. బాలు ఎలాగున్నావు? దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. తగ్గినా కొంచెం, తగ్గిపోయినా కొంచెం. పాప అనిల్ మీ ఫ్రెండ్ వెనకాల బాగున్నాడా? ఫ్రెండ్ హలో సార్. ఫ్రెండ్ హలో సార్, బాగున్నారా? వచ్చిందా? అన్ని దగ్గర చాలా బాగుంటాడు. ఎస్సీబాయ్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అత్తమ్మ. మిస్ అత్తమ్మ ప్రైజ్ లార్డ్. కోమల్ ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ ది లార్డ్. yes మాయా. ప్రైజ్ లార్డ్ ప్రవీణ్ అన్న, చిన్న ప్రైజ్ లార్డ్. సుంత ఆంటీ, అశోక్ మాయా, అంజల్ మాయా.